నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్కు ఘన నివాళులు. కరీంనగర్ లో కాంస్య విగ్రహానికి శంకుస్థాపన. ఉగ్రవాదం అంతపై కేంద్ర ప్రభుత్వ పంతం. ర్యాలీని ప్రారంభించిన మంత్రి సంజయ్. అనాథ పెళ్లి పెద్దగా కలెక్టర్ ఎమ్మెల్యే పెద్దపల్లి కలెక్టరేట్ లో బాజా భజంత్రీలు. కోదండ రామాలయంలో సామూహిక పూజలు. బొమ్మకల్లో ఘనంగా నాగవెల్లి పట్నాలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కొందరు కుంచిత భావంతో గాంధీ కుటుంబంపై ఆరోపణ చేస్తున్నారని, వారి గురించి తాను వ్యాఖ్యానించారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీని స్మరించుకోవడం అంటే తీవ్రవాదం మీద పోరాటం చేయడమేనని ఉద్ఘాటించారు. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహానీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. ఆర్థిక సరళీకృత విధానాలకు మూలం రాజీవ్ గాంధీ అని, పహల్గాం ఘటన తర్వాత 1971లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించారని ఇందిరాగాంధీ పోరాటాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదం లో వచ్చిన వాళ్ళని ఇందిరాగాంధీ నియంత్రించారని, పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వద్దని తేల్చి చెప్పారన్నారు. పహల్గాం సంఘటన తర్వాత మోదీకి మద్దతుగా నిలబడ్డామని, రాహుల్ గాంధీ, ఖర్గే దేశ ప్రజలు మోదీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు కేంద్రం అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి లొంగిపోయిందని ఆరోపించారు. ట్రంప్ ఒత్తిడికి వచ్చిన అవకాశాన్ని మోదీ చేజార్చుకున్నారన్నారు. ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పచెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ ని 2 ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలను ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం, ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా నగరంలో మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ రాజీవ్ చౌక్ లో 15 లక్షల సుడాన్ నిధులతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ విగ్రహానికి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జయంతి వరకు విగ్రహాన్ని ప్రారంభించుకుంటామన్నారు. నగరంలో నెహ్రూ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షాహిద్ బాజ్పేయి, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15 లక్షల రూపాయలను కేటాయించి ఈరోజు 30 ఏళ్ల కింద ఏర్పాటు చేసినటువంటి నగేష్ ముగ్గుదా ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ విగ్రహాన్ని తీసి దాని స్థానంలో కాంస్య విగ్రహాన్ని పెడుతున్న సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఒక గొప్ప ఆలోచనతోని రాజీవ్ గాంధీ ఆలోచనకు ఆనాడు మేము చదువుకునే రోజుల లోపల 90లో హాఫ్ ఛార్జ్ ఉంటుందని నిలబడి గంటల తరబడి నిల్చుంటే మా టర్న్ వచ్చేసరికి 12 అయ్యేది. అటువంటి ఆయన అందరి చేతుల్లో ఈరోజు సెల్ ఫోన్ తీసుకొచ్చినాడు. ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, గొప్ప ప్రధాని మన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏది చూసినా సాంకేతిక పరమైన టెక్నాలజీ పరంగా చూసినా కూడా మీరు చేసిన కార్యక్రమాలనే కొనసాగిస్తూ ఉన్నది ఈ భారతదేశ ప్రభుత్వం కూడా. కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని భావి తరాలకు పంచే విధంగా, వాళ్ళకు తెలియజేసే విధంగా మరి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆయనను స్మరించుకుంటా ఉన్నాం. ఆ రోజు ఏర్పాటువాదులతో, ఎల్టీటీ తీవ్రవాదుల చేతుల్లో వాళ్ళ యొక్క మానవ బాంబుకు బలైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారిని
వేర్పాటువాదంతో హత్య చేసినారు. మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ నేను ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. గత 30 సంవత్సరాల క్రితం నగేష్ ముదిరాజు గారు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఆ రోజు నిజంగా అభినందనీయం. అదేవిధంగా ఇవాళ మనం తప్పకుండా 30 సంవత్సరాల్లో ఆ విగ్రహం చాలా దెబ్బతిని మరి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇవాళ తప్పకుండా కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సుడా చైర్మన్గా మేము పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి సూచన మేరకు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుడా నిధులు 15 లక్షలు కేటాయించి కాంస్య విగ్రహాన్ని ఇలా శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేసి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన మంత్రులతో పాటు ఇంకా ముఖ్య నాయకుల్ని పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు చేసుకుందాం. అదేవిధంగా నెహ్రూ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అది కూడా ప్రాసెస్లో ఉంది. మరి వీటన్నిటికీ కూడా మనకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ సేవలు కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విజయ రమణారావు మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాని హయాంలో టెక్నాలజీ విస్తరించిందని కంప్యూటీకరణను తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జిలుక సతీష్, అభయ గౌడ్, కుమార్, కిషోర్, అమరీష్ రెడ్డి, రాజలింగం, తిరుపతి పాల్గొన్నారు. పురస్కరించుకొని ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ దేశంలో టెక్నాలజీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి సెల్ ఫోన్ ఏ రకంగా వాడాలి, సెల్ ఫోన్తో మనకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందని చెప్పి మరి దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు వారు లేకుండా మరి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు చేస్తూ ఉన్నారు. తప్పకుండా కృషి చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో విజయటంగా గురించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రతి కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారికి వారి ఆత్మ శాంతి చేకూరుతుంది. మనం అందరం కూడా వారి ఘనమైన నివాళులు అర్పించడం ఆయన అయ్యేటువంటి అవకాశం ప్రతి కార్యకర్తకు ఉంది కాబట్టి దాన్ని అందరూ పాటించాలని చెప్పి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తూ ఉన్నారని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పహల్గామ్ ఘటన తర్వాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతంలో సామాన్య ప్రజలను వారి ఆవాసాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయాలనుకున్న పాకిస్తాన్ కుట్రలను భారత సైన్యం తిప్పికొట్టిందన్నారు. మోదీ నాయకత్వంలో అమిత్ షా సారథ్యంలో టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతుగా నిలవడం దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా టెర్రరిజం అంతం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం వారు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు బండి సంజయ్. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్న పహల్గామ్లో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయడమే
అందరూ కూడా మట్టు పెట్టడమే ధ్యేయంగా ఇలా భారతదేశ ప్రభుత్వం ఇలా భారత సైన్యం ప్రయత్నిస్తుంది కాబట్టి అందరం వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇలా కరీంనగర్లో యాంటీ టెర్రరిజం డే సందర్భంగా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఇది అందరూ గుర్తించాల్సిందిగా అందరికీ కోరుతూ ముగిస్తారు. కరీంనగర్ 8వ డివిజన్లోని షేర్ అలీ బాబా దర్గా భూమిని అన్యక్రాంతం కానివ్వమని దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. దర్గా భూమి ఎంత ఉందో తేల్చాలని, ఇందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని తిమ్మాపూర్ తహసీల్దార్ను ఆదేశించారు కవ్వంపల్లి సత్యనారాయణ. మార్నింగ్ వాక్ లో భాగంగా కరీంనగర్ అలుగునూరు శివార్లోని షేర్ అలీ బాబా దర్గాను సందర్శించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఇందులో ప్రత్యేక ప్రార్థన చేసి దర్గా కమిటీ అధ్యక్షుడు వాజిద్ అలీతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. దర్గా అభివృద్ధి కోసం శాయశక్తిలా కృషి చేస్తామన్నారు. దర్గా ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్యక్రాంతానికి గురైన దర్గా భూమిని పరిరక్షిస్తామన్నారు. సుడా నిధులతో దర్గా ఆవరణంలో మినీ హైమాస్ట్ లైట్లు, కేబుల్ బ్రిడ్జ్ నుండి దర్గా వరకు లైట్లు అమర్చేందుకు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణకు దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ వాజిద్ అలీ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేర్ అలీ బాబా దర్గా కమిటీ ప్రధాన కార్యదర్శులు నదీముద్దీన్, ఉపాధ్యక్షుడు ఎండి ఇర్ఫాన్ మొయిదుద్దీన్, అయూబ్ ఖాన్, జాయింట్ సెక్రటరీలు మీర్జా యూసుఫ్ బేగ్, సలీం, కోశాధికారి అలీ, అడ్వైజర్లు మౌలానా అలీముద్దీన్, నిజామీ, లయక్, ఎంఏ సలాం సభ్యులు పాల్గొన్నారు. అమ్ముకున్నారు, కబ్జా చేసినట్టు దీన్ని సర్వే చేయించాలి. మన రెవెన్యూ మనదే, తిమ్మాపూర్ రెవెన్యూ. जो कोर्ट था हाई कोर्ट का माजिद के ऊपर केस हुआ था जो वाटर टैंक तोड़ा था ये जमीन के ऊपर केस है क्या? हाँ केस चल रहा है. कितने साल से? ये परसों में करीब 4-5 साल से. जल्दी लगाओ. तो अनिल कुमार साहब से परसों बात करे जाके अनिल कुमार साहब बोले नहीं हो जाता वो अपना आगे में. గత మార్చిలో కరీంనగర్ కళాభారతి వేదికగా అంగరంగ వైభవంగా అనాథ యువతి వివాహం జరిపించగా తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష నక్క మానసాన్ని అనాథ వివాహం వైభవంగా జరిపించారు. అధికారులు, ఉద్యోగులు, ప్రతినిధులు ఎమ్మెల్యే సమక్షంలో హిందూ వివాహ సాంప్రదాయ ప్రకారం వైభవంగా ఆకర్షణీయంగా జరిగిన ఈ వివాహ వేడుక ఆదర్శంగా నిలిచింది. కరీంనగర్ పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణ వివాహ వేదికగా నిల్వగా అధికార లాంఛనాలతో వివాహ వేడుక జరిగింది. వధువు తల్లి గారి పాత్ర ప్రభుత్వమే పోషించడం జిల్లా కలెక్టర్ దగ్గరుండి వివాహ తంతు జరిపించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ ఇతర అధికారుల సౌజన్యంతో వివాహ వేడుక జరగగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై వధువరుల్ని ఆశీర్వదించారు. మరి ఇద్దరి పెళ్లికి సంబంధించి సఖీ ఆధ్వర్యంలో డిడబ్ల్యూ అధికారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారి ప్రోద్బలంతో ఇవాళ ఒక అనాథ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి అమ్మాయి ఇక్కడే పెరగడం వీళ్ళ మధ్యనే మరి వాళ్ళే ఇవాళ పెళ్లి పెద్దయి అందరూ కలెక్టర్ గారితో సహా అందరూ పెళ్లి పెద్ద ఇవాళ మరి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషం. రాయేష్ అనే అబ్బాయి కూడా మరి వ్యాపారం చేసుకుని ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఒక అబ్బాయి మరి అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ కార్యక్రమం చేసి పెళ్లి కార్యక్రమానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు మరి వేణుగోపాల్తో పాటు మరి వారి సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండం తవితానాథాశ్రమంలో నక్క మానస 16 ఏళ్లుగా ఉంటుంది. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో వివాహం నిశ్చయం చేశారు. జిల్లా సంక్షేమ అధికారులు డిడబ్ల్యూఓ వేణుగోపాలరావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లగా అధికార లాంఛనాలతో వివాహ వేడుక జరిపించేలా చొరవ చూపారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బందికి ఆర్థిక సహాయం చేయగా కలెక్టరేట్ లో వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. జడ్జి కుంచాల సునీత, డీసీపీ కరుణాకర్, ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటుగా అనేక విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను ఆశ్రమానికి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. నన్ను అంకుల్ లాంటి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కలెక్టర్ గారి చేతుల మీదుగా నా పెళ్లి జరిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కలెక్టరేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞత వందనాలు. ఈ మ్యారేజ్ చేసినందుకు నాకు అనాథాశ్రమం నుంచి ఆయన రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరు పై అధికారులు, చిన్న అధికారులు రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆశ్రమ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మానసను మంచిగా చూసుకుంటాను. మానస దొరకడం నాకు ఎంతో అదృష్టం, ఆనందంగా ఉంది.
అనాథ అయినా కూడా ఆమెను మంచిగా కంటికి రెప్పలా చూసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎలాంటి బాధలు కానీ ఇలాంటి కష్టం కానీ పెట్టినని చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 16 సంవత్సరాల నుంచి పెరుగుతున్న మానస్ అనే అమ్మాయికి అందరము జిల్లా యంత్రాంగము ప్రభుత్వం మొత్తం అందరము కలిసి వివాహం జరిపించాము. ఈ వివాహానికి గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అందరు జిల్లా అధికారులు, ఇంకా స్వచ్ఛందంగా చాలామంది ప్రజలు అందరూ కూడా హాజరయ్యి ఆ అమ్మాయిని ఆశీర్వదించినారు. ముఖ్యంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి కట్టకానుకలు ఎలాంటి లేకుండా ముందుకొచ్చిన మన రాజేష్కి శుభాభినందనలు. అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి చక్కని సంసార జీవితం గడపాలని అందరూ ఆశించినారు. తల్లిగారి పెట్టుబోతలని అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సమకూర్చారు. ఏ లోటు రానివ్వకుండా ఆ జంట సుఖ సంసారం జరుపుకునేలా సహకారం అందించారు. అధికారులు వస్తువులు, ఆర్థిక సపోర్ట్ తో పాటు తల్లిగారి పాత్రను పూర్తిగా పోషించారు. అధికారులు దీంతో మానస సంతోషాన్ని వ్యక్తం చేసింది. కరీంనగర్ సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో సామూహిక నవగ్రహ పూజ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు కల్వకుంట్ల రామచర్యుల ఆధ్వర్యంలో 9 మంది స్వాములచే నిత్య జపం చేయిస్తున్నారు. లోక కళ్యాణార్థం ఇటు కార్యక్రమం చేపడుతున్నామని భక్తులు ఆయా రంగంలో ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కల్వకుంట్ల రామచర్యులు ఆదిత్యాది నవగ్రహ జపాలు, మూర్తిక కుంభారాధన, ఆంజనేయుడి ఆరాధన, తర్పణాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఎంఆర్ఓ శ్రీహరిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధి రాజిరెడ్డి, కల్వకుంట్ల రామచర్యులు, డిరగరి శ్రీరామాచార్యులు, వివారాంభద ప్రవీణ్ కుమారాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ బొమ్మకల్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో 4 రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నాగవెల్లి పట్టణాలు నిర్వహించారు. నిన్న బోనాలతో ఊరేగింపు నిర్వహించగా నేడు నాగవెల్లి పట్టణాలతో కళ్యాణ వేడుకగా కన్నుల పండుగగా నిర్వహించినట్టు తెలిపారు. నేడు నాగవెల్లి పట్టణాలతో కళ్యాణ వేడుక కన్నుల పండుగగా నిర్వహించినట్టు తెలిపారు నిర్వాహకులు. తక్కువ కాలంలోనే గుడి నిర్మాణం చేసుకుని ఇలా వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు గౌడ సంఘం ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మకల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతల నుంచి తండ్రుల నుంచి లేని గుడి మా జనరేషన్లో జ్వరం ఇది ఒక గొప్ప అనుభూతాన్ని మేము భావిస్తున్నాం. రీసెంట్గా ఫిబ్రవరిలో గుడి శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు వితిన్ షార్ట్ టైం మనకు ఈ రీసెంట్గా ఇప్పుడు పట్టణాలు చేయడం జరిగింది. ఈ 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ప్రతిరోజు భక్తులతో జరిగింది. నిన్న ఎల్లమ్మ బోనాలు జరిగింది. ఈరోజు కళ్యాణం మహోత్సవం జరుగుతుంది నాగవెల్లి పట్టణం. మాకు మా తాతల నుంచి కానీ తండ్రుల నుంచి కానీ మా జనరేషన్లో మా చేతుల మీద మా ఉన్న కుటుంబాలు 27 కుటుంబాలే. ఈ 27 కుటుంబాలతోని ఇంత పెద్ద గుడి జరిగి ఈరోజు ఇంత స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరి మా గౌడ సభ్యులు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ఇంత ముందుకు రావడం జరిగింది. అది ఆ అమ్మవారు మా మీద దయతోని ఈరోజు ఇప్పటిదాకా ఈ స్థాయికి గుడి తీసుకొచ్చి ఇంత రంగంగా గుడి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం మేము చాలా కష్టాలు పడి మేము అనుకున్న సాధించాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా నాగవెల్లి పట్టణం జరిగినది. కళ్యాణం కోసం చాలామంది వచ్చినారు. ఈరోజు కళ్యాణం జరిగినది. బోనాలు ఊళ్ళో నుండికి రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు వచ్చాము. ఇప్పుడు నాగవెల్లి పట్టణం అయింది. నిన్న పొద్దున లగ్గంపట్నం అయినది. సంతోషంగా కార్యక్రమం జరిగింది. ఈరోజు లాస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్కు ఘన నివాళులు. కరీంనగర్లో కాంస్య విగ్రహానికి శంకుస్థాపన. ఉగ్రవాదం అంతపై కేంద్ర ప్రభుత్వ పంతం. ర్యాలీని ప్రారంభించిన మంత్రి సంజయ్. అనాథ పెళ్లి పెద్దగా కలెక్టర్, ఎమ్మెల్యే పెద్దపల్లి కలెక్టరేట్ లో బాజా భజంత్రీలు. కోదండ రామాలయంలో సామూహిక పూజలు. బొమ్మకల్లో ఘనంగా నాగవెల్లి పట్నాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.